ప్రెస్ మీట్ ఏం లేదమ్మా, ఇవాళ కేసులు అది కమాండ్ కంట్రోల్ రూమ్ ఆఫీస్ పోతున్నాము. ఇవాళ ఉన్న కేసులు అవి ప్రెస్ మీట్లు ఏం లేదమ్మా. ఇవాళ మీరు ఇచ్చిన జీవో ఇవాళ సోషల్ మీడియా, మీరంటే మీరు కాదు, ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇవాళ సోషల్ మీడియా గురించి మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతా, రౌడీ షీట్లు పెడతా, హిస్టరీ షీట్లు పెడతా అన్నారు. హిస్టరీ ఎవరికి ఉన్నది, చరిత్ర ఎవరికి ఉన్నది, నేర చరిత్ర ఎవరికి ఉన్నది? 89 కేసులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేనటువంటి క్రిమినల్ కేసులు ఎవరి మీద ఉన్నది? ఇవాళ మా చరిత్ర ఏంది, మా క్యారెక్టర్ ఏంది అని చెప్పి పెట్టుకుంటున్నాం. మా క్యారెక్టర్ చెడ్డది, మేము రౌడీ షీట్ల, మేము దొంగలం, మేము 420 కాలం అయితే మనం జైల్లో పెట్టి బెయిల్ కూడా తీసుకోము మేము. అసలు ఇవాళ కేసులు ఎవరికి మీద ఉన్నాయో మేము కమాండ్ కంట్రోల్ రూమ్, ఎందుకంటే అదే పెద్దది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి కూడా అందులోనే 6వ ఫ్లోర్లో కూర్చుంటుంది కాబట్టి అసలు మేమేంది, ఆయన ఏంది, మా మీద కేసులు పెట్టుడేంది, ఈరోజు కేసులు ఎవరి మీద పెట్టాలి, ఎవరి మీద పెట్టలేరు అని చెప్పేసి అడగనికి అని చెప్పి మేము పోతున్నామమ్మా. 89 కేసులు ఉన్నటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు ఐడియాలజీ లేనటువంటి వ్యక్తి, ఈరోజు తెల్లారు లేస్తే బండ బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తి, ఈరోజు మేము బూతులు మాట్లాడినామా, మేము గలీజు భాష మాట్లాడినామా, ఏదైనా ఎవరైనా మెచ్చుకోలేని భాష ఏదైనా మేము మాట్లాడినామా? ఏ రోజు కూడా మా కంఠంలో ప్రాణం ఉన్నది ఏ రోజు కూడా మేము అటువంటి భాష మాట్లాడలేదు. ఈ భాష ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఈ భాష ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఈ బూతులు ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఈ లాంగ్వేజ్ ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఎప్పుడైనా మానవుల దగ్గర ఎప్పుడైనా తప్పులు వచ్చినా మేము? ఈ మాట్లాడేది మొత్తం మీరు, తప్పులు మొత్తం మీ దగ్గర పెట్టుకొని మా మీద కేసులు పెడతా అంటారు. ఐడియాలజీ మీకు ఉండదు. ఐడియాలజీ అంటే సంచులు మోసడాలని మీరే చెప్తారు. ఈరోజు ప్రతి దానికి ఈరోజు ఎవిడెన్స్ ఉన్నది, ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. నేను దాన్ని కూడా ఇప్పుడు షూట్ చేసి ప్రతి మీడియాకి నేను పంపిస్తా. కానీ ఈరోజు ఎటువంటి తప్పులు చేయనటువంటి వ్యక్తుల మా పైన ఈరోజు బురద తల్లి, మీ బురద మీరే రుద్దుకోండి. ఈరోజు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో బాజాప్తా పవన్ కళ్యాణ్ సినిమా ప్రోగ్రామ్ అయింది. అలా కతానా అని జపానీస్ అతి పెద్ద తల్వార్ ఆయన తీసి ఆ తల్వార్ తిప్పుతాడు, దాని మీద కేసు పెట్టదు. అదే ఉప్పల్లో భరత్ గౌడ్ అయినట్టు ఆయన కేక్ కట్ చేస్తే ఆయన మీద కేసులు పెడతారు. ఈరోజు హైకోర్టు టికెట్లు పెంచేదంటే పెంచారు. వీళ్ళు బాజాప్తా ఈరోజు బ్లాక్లు అమ్మినట్టే నాకు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అనుచరుల దగ్గర నుండి ఈరోజు చేపిస్తా ఉన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడారు? కానీ ఇదేంటి అని ప్రశ్నిస్తే మాత్రం మా మీద కేసులు పెడతారు, బయటికి పోనీయారు, నిర్బంధిస్తారు. ఈరోజు మేము ఏం తప్పు చేసినాం? ఈరోజు మేము ఏ పాపం చేసినాం? ఈరోజు క్రిమినల్ చరిత్ర ఎవరికి ఉన్నది? క్రిమినల్ చరిత్ర ఎవరికి ఉన్నది? నీ భాష పాండిత్యం ఎవరికి ఉన్నది? ఈరోజు తెల్లాలేస్తే బూతులు ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు ఈరోజు? కాబట్టి ఈరోజు అత్యంత దారుణమైన చరిత్ర, ఇంత ఘనహీనమైన చరిత్ర ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్నది. నువ్వు పెట్టుకొని మా మీద జీవోలు తీస్తావేంటి? మీ మీద హిస్టరీ రౌడీ షీట్లు పెడతాం, మీ మీద హిస్టరీ రౌడీ షీట్ కాదు, గాడి కూడా ఏ షీట్ అయినా పెట్టుకో, నువ్వు ఏ షీట్ అయినా పెట్టుకో, ఫరక్ పడది. కానీ నీ చరిత్ర ఇది. ఒరిజినల్ దొంగవు నువ్వు, అర్థమైందా? నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగవు నువ్వు, అదిగా చూపెడతా. ఇవాళ నా కమాండ్ కంట్రోల్ తీసుకపోండి. రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చౌరస్తా నిలబెడతా, అర్థమైందా? రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చౌరస్తా నిలబెడతా. ఇది ఎవరబ్బా? రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరిది? బక్క చేస్తానా? ఇది ఎవరబ్బా? ఈ నోట్ల కట్టలతో ఉన్న వ్యక్తి ఎవరబ్బా? ఎవరునా? ఎవరు మాట్లాడుతుండ్రు? అరే ఎవరిది? ఇవాళ జైలు ఎవరు ఉండాలి? నేనుండాలా? ఇల్లు ఉన్న వ్యక్తి ఉండాలనా? అరే అంటా ఈరోజు తప్పులు నీ ఉన్నాయి, నువ్వు దొరికినావు, ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు మూసుకొని కూర్చోవాలి. కానీ ప్రశ్నించేటోళ్ళు మేము జైల్లో పెడతా, కేసులు పెడతా, అర్థమైందా? నా భార్య పిల్లలు బయటికి పోతా అంటే పోలీసులతో గొలుగులు పట్టించుకుంటా అనేది గాడి రోజు, అర్థమైందా? ఈరోజు చట్టం అంటే అందరికి ఒకరే తిరిగా పనిచేయాలి. ఈ రాష్ట్రంలో 2 రకాల చట్టాలు నడుస్తున్నాయి. వివిఐపి చట్టం, వివిఐపి ఒక చట్టం. హైడ్రా ఎందుకు కొడుతుంది, గరీబోళ్ళ ఎందుకు కొడుతుంది, అర్థమైందా? రేవంత్ రెడ్డి అన్న ఇల్లు గులగొడుతుంది, తిరుపతి రెడ్డి ఇల్లు గులగొట్టేది, ఎందుకంటే అది ఇంకో చట్టం. ఈరోజు భరత్ గౌడ్ తలవారితో కేక్ కట్ చేస్తే ఆయనకు ఒక చట్టము, ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక చట్టం ఉంటుంది ఇక్కడ. ఈరోజు అర్థమైందా? ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా చట్టం ఈరోజు నడుస్తూ ఉంటాయి. ఈరోజు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చుంటాడు. ఏం కేసు లేని వ్యక్తి మా పైన రౌడీ షీట్లు, ఈరోజు హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి బాగా బెదిరించే పరిస్థితి ఈరోజు వచ్చిందనంటే ఇది దేనికి నిదర్శనం? ఈరోజు అందుకే నా హోంమంత్రి పదవిని దగ్గర పెట్టుకుని దేనికోసం పెట్టుకున్నావు? నేను ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు అనుకుంటావా? నేను ఈ రాష్ట్రంలో ఏం చేసినా మమ్మల్ని మాట్లాడేటోళ్ళు లేరు అనుకుంటావా? బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం, బరాబర్ నిచ్చారు. ఇది ప్రజాస్వామ్య దేశం, నియంత్ర దేశం కాదు. ఇది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కాదు. దిస్ ఈజ్ ఇండియా.
ఇది భారతదేశం. ఇలా సర్వ హక్కులు ప్రతి పౌరునికి ఇక్కడ సర్వ హక్కులు ఉన్నాయి. అర్థమైందా? రైట్ టు స్పీచ్ ఉన్నది. అర్థమైందా? ఆ రైట్ టు స్పీచ్ కింద రైట్ టు లిబర్టీ కింద మాకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కింద మేము ప్రశ్నిస్తేనే కేసులు పెడతా అంటే ఏందన్నట్టు? మర్యాదగా దీన్ని జీవోని వాపస్ తీసుకోవాలి. మర్యాదగా చెప్తున్నా, అడుక్కునేది గిడుక్కునే రిక్వెస్ట్లు కాదు, మర్యాదగా చెప్పుకున్నా. ఇవాళ నీకంటే పెద్ద పెద్ద తీసుమారు కానలే ఇలా మామూలుగా మూసుకొని కూర్చున్నారు. అన్ని ఎక్కువ మాట్లాడిన వాళ్ళు, నీ అంత పోకడ పోయిన వాళ్ళు మూసుకొని కూర్చున్నారు. నువ్వు వాళ్ళ కోన్ కిస్కా గొట్టం కానీ పెద్ద తుపాకి కానీ మేము కాదు. అర్థమైందా? ఈ కేసులలో గట్టిగా మాసంలో చట్టపరంగా మేము కొట్లాడితే ఈరోజు చట్టంలో కరెక్ట్ వ్యక్తులు ఈరోజు చట్టంలో వచ్చి కూర్చున్నారు అనుకో, ఇలా జైల్లో ఉండాల్సిన వ్యక్తులు మీరు. కాబట్టి ఈరోజు ఇవాటికి నెటిజన్లను కానీ, ఈరోజు సోషల్ మీడియాను కానీ, ఈరోజు వాస్తవాలను పూర్తిగా పక్కన పెట్టినటువంటి శాటిలైట్ మీడియాకు ఈరోజు పోటీగా ప్రజల మీడియా ఈరోజు బయటకు వచ్చింది, ప్రజా మీడియా బయటకు వచ్చింది, నెటిజన్లు బయటకు వచ్చిండ్రు. వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు తీసుకుపోయి మేము జైల్లో పెడతాం, మిమ్మల్ని మేము బయటకు రాకుండా చేస్తాం, ఊసలు లెక్క పెట్టిస్తాం, రౌడీ షీట్లు పెడతాం. ఎవరు భయపడతాడు? ఎవరికి బెదిరిస్తావు నువ్వు? అరే బాబు, నీ జీవోలకు, నీ కేసులకు నీకు ఎవరు భయపడటం లేదు. ఈ 10 ఏళ్ళు ఎవరికి భయపడలే. ఈ 10 ఏళ్ళు అన్నిటికీ ఎదురుపోయినాం, సముద్రానికి ఎదురుదినాం. అర్థమైందా? మేము మైనింగ్ మాఫియాలతో కొట్టినాం, ప్రాణాలు తెగించి కొట్టినాం. నీయసంటే ఊపరు కట్టి ఉపన్యాలు ఇస్తే భయపడేవాళ్ళు ఎవరు లేరు, బెదిరేటోళ్ళు ఎవరు లేరు. అర్థమైందా? ఖచ్చితంగా మేము దీన్ని, ఈ కేసులున్న వ్యక్తి ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తులేమో సెక్రటరియట్లో కూర్చుంటారు, కమాండ్ కంట్రోల్ రూమ్లలో కూర్చుంటారు. ఈ రోజు మేము ప్రశ్నించిన వ్యక్తులను మేము బహాటంగా దొరలెక్క తిరుగుతున్న మేము మా మీద రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తారా? ఖబర్దార్. బయటికి వెళ్ళడానికి లేదు మనకు. సార్ వస్తున్నారు, ఉండండి. సార్ వస్తున్నారు, ఒక 5 నిమిషాలు ఉండండి. సార్ వస్తారు, మాట్లాడిన తర్వాత 5 నిమిషాలు ఉండండి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు మరి రోజుకో తీరుగా ముఖ్యంగా సోషల్ మీడియాను, నెటిజన్లను, యూట్యూబ్ ఛానల్స్ను టార్గెట్ చేసుకొని ఏ విధంగానైనా వీళ్ళని అనగదొక్కాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆయన పనిచేస్తూ ఉండు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఇది ఆయన ఎంత ఎక్కువ చేస్తారో అంత ఆయనకే చుట్టుకుంటుంది. ఈరోజు అత్యధికమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయనది. ఇది నేను అంటలేను, ఒక జాతీయ మీడియా ఏమంటుందో ఒకసారి ఇద్దాము. मुख्यमंत्री पर है, जानना है ना? एडीआर की रिपोर्ट के अकॉर्डिंग 5th नंबर पर है झारखंड के सीएम हेमंत सोरेन, इन पर 5 क्रिमिनल केसेस है। 4th नंबर पर है कर्नाटका के सीएम सिद्धरामैया, इन पर 13 क्रिमिनल केसेस हैं। 19 क्रिमिनल केसेस के साथ 3rd नंबर पर है आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू और 47 क्रिमिनल केसेस के साथ 2nd नंबर पर है तमिलनाडु के सीएम एमके स्टालिन और इस लिस्ट में टॉप पर है तेलंगाना के सीएम रेवंत रेड्डी, इन पर सबसे ज्यादा 89 क्रिमिनल केसेस हैं। वैसे आप ఒక 89 క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు ఈ రోజు ఒక జీవో తీసిండు. 89 క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు ఆయన గురించి మాట్లాడినా, ఆయన ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడినా, ఆయన గురించి వ్యక్తిగతంగా ఎక్కడైనా మాట్లాడినా వాళ్ళ మీద రౌడీ షీటర్లు, హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. అసలు హిస్టరీ ఏమున్నది? 89 కేసులు ఉన్నాయని చెప్పేసి మన ఒక జాతీయ మీడియా సంస్థ ఇచ్చింది. అసలు 89 కేసులు ఏంది? నిన్న జీవో తీసిన తర్వాత అసలు ముఖ్యమంత్రి అసలు ఆయన మీద ఉన్న అత్యధికమైన కేసులు ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా లేదు. ఇది ఈయన మన పెద్ద జైలుకు ఈయన స్వతంత్ర సమరయోధం కోసమో లేకుంటే తెలంగాణ కోసం అయిన కేసులు కాదు ఇవి. ఇలా రోజు ఆంధ్ర పాలకులతోని చెంచాగిరి చేసినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఫీల్ అవుతుండంటే, ఈరోజు ఆయన ఒక పునీతుని లెక్క ఫీల్ అవుతుండు. ఒకసారి చూద్దాం ఈయన కేసులు. రేవంత్ రెడ్డి గారి తామరపత్రం, తెలంగాణ సీఎం ఫేసెస్ మోస్ట్ క్రిమినల్ కేసెస్. అత్యధికమైన క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇది మా హిస్టరీ తెరుస్తా అన్నావు కదా నువ్వు, నీ వైఫల్యాలను మేము ఎండగొడతామన్నావు కదా,
నీ వైఫల్యాన్ని మేము చూపెడతామన్నాం కదా, ఆ వైఫల్యాన్ని చూపించకుండా ఈరోజు నీవు మా మీద కేసులు పెడతా అన్నావు. అసలు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అసలు నువ్వు కమాండ్ కంట్రోల్ రూమ్లో 6వ ఫ్లోర్లో నువ్వు ఆఫీసులో కూర్చుంటావు. దాని ముందు వచ్చి నీ కేసులు నీకు వినిపిస్తా అని చెప్పి, నేను ధర్నా చేస్తా అని చెప్పాలి, రాస్తారోప చేస్తా అని చెప్పాలి, నేను ఉరిదీస్తానని చెప్పాలి, నేను జైల్లో పెడతానని చెప్పాలి. నీ చుట్టూ పోలీసులే ఉన్నారు, నీ చుట్టూ పోలీసు వలయం ఉన్నది. అసలు నీవు కేసులు పెడతా అన్నావు, నువ్వు జైల్లోకి పంపుతా అన్నావు, రౌడీ షీట్లు పెడతా అన్నావు, హిస్టరీ షీట్లు పెడతా అన్నావు. అసలు నీ హిస్టరీ ఏంది? నీ చరిత్ర ఏంది? నీ బతికేంది? ఇది రేవంత్ రెడ్డి బతికిది, ఇది రేవంత్ రెడ్డి బతుకు. ఒకవేళ ఇంట్లో ఒక 4 కేసులు ఉన్నా నన్ను జైల్లో జీవితకాలం జైల్లో పెట్టుకొని బెయిల్ కూడా తీసుకొని అసలు ఇలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండు మనకు. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఐపీసీ సెక్షన్ 120B రేవంత్ రెడ్డి గారు. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ పబ్లిక్ న్యూసెన్స్ ఇన్ కేసెస్ నాట్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఐపీసీ 290. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ అదర్వైజ్ దెన్ ఏ గ్రేవ్ ప్రొవొకేషన్ ఐపీసీ సెక్షన్ 352. చార్జెస్ రిలేటెడ్ టు నెగ్లిజెంట్ act likely to spread infection of disease dangerous to life IPC 269. Charges related to assault or criminal force to deter public servant for discharge of his duty IPC section 353. Charges related to punishment for criminal trespass IPC section 447. Charges related to every member of unlawful assembly guilty of offence committed in prosecution of common object IPC 149. Charges related to punishment for rioting IPC section 147. Charges related to punishment for being member of an unlawful assembly IPC 143. Charges related to a dishonest or fraudulent execution of deed of transfer containing false statement of consideration IPC 423. Charges related to joining unlawful assembly armed with deadly weapon అంటే కత్తులు తుపాకులతో IPC section 144. Charges related to using evidence known to be false IPC section 196. Charges related to joining or continuing in unlawful assembly knowing it has been commanded to disperse IPC 147. Charges related to using as true such declaration knowing IPC section 200. Charges related to dishonesty making false claim IPC 209. Charges related to punishment for cheating IPC 417. Charges related to punishment for mischief IPC 426. Charges related to word, gesture or act intended to insult the modesty of a woman IPC 509. Charges related to rioting armed with deadly weapon IPC 148. Charges related to punishment of amendment of the act abandoned to commit in consequence and where express provision is made for its punishment IPC section 109. Charges related to negligent conduct with respect to machinery IPC 287. Charges related to consent known to be given under fear misconception of IPC 90. Charges related to punishment of criminal trespass IPC 447. Charges related to every number of unlawful assembly 144 section 149 section. Charges related to punishment for rioting 144 section. Charges related to punishment being member of unlawful assembly 190 143. Charges related dishonest 423. Charges related to unlawful assembly 143. Charges related to using evidence known to be false 196. Charges related to joining a continuing unlawful assembly 145. Charges related to using a true as declaration knowing it is false IPC 200. Charges related to dishonesty 209. Charges related to cheating 417. Charges related to punishment mischief 426. Charges related to word gesture section 509. Charges related to rioting armed deadly weapon IPC 148. Charges related to punishment of amendment where section IPC section 109. Charges related to negligent 287. Charges related to consent known section 90. Charges related to punishment for defamation section 50. Charges related to defamation 499 section. Charges related to acting endangering personal safety section 336 IPC. Charges related to assaulting IPC 152. Charges related to punishment for forgery 465. Forgery case కూడా ఉన్నది. ఇంకా charges related to negligent conduct machinery IPC 287. Charges related to consent
known to be given under fear or misconception. IPC section 90, charges related to punishment for defamation, charges section 500, charges related to defamation section IPC 499, charges related to endangering life personal 339, charges related to assaulting obstructing public servant IPC section 150, charges related to forgery 469. ఈ విధంగా 589 క్రిమినల్ కేసులు, ఇందులో 34 దాదాపు 7 సంవత్సరాలకు పైగా శిక్ష పడే కేసు. ఇక ఈయన మా గురించి మాట్లాడతారు. ఇక ఈయన క్యారెక్టరు, ఈయన తిట్టే బూటు పురాణాలు, ఇక వీరి గురించి మాట్లాడదాం. నేను ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్ చూపెడతా, ప్రూఫ్ లేకుండా నేను ఏ చూపెడతా. ఇది ఈయన జైలుకు పోయిండు, నన్ను జైలుకు అన్యాయంగా పంపినని చెప్తారు. ఇది ఈయన కథ. ఇది ఓటుకు నోట్ల దొంగ. ఇది ఓటుకు కోర్టుల కేసు విచారణ వేగం పుంజుకుంది. ఇప్పటికే రోజువారీ విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి, స్టీఫెన్సన్ కాల్ లిస్టు రిపోర్టులను పరిశీలించనుంది. ఇందులో భాగంగా సర్వీస్ ప్రొవైడర్ల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఇప్పటికే పలువురు నిందితులు, సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసుకున్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 29కి. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హిస్టరీ. ఇక ఈయన భాష పాండిత్యాన్ని చూద్దాం. అంటే ఒక కౌన్సిలర్, వార్డు మెంబర్ కూడా పనికిరానివాడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ బూత్ పురాణం, ఇక ఈయన బూత్ పురాణం, ఈయన మంత్రాంగం ఎట్లుంటుందో వినిపిద్దాం. అంటే ఒక క్యారెక్టర్, ఒక లక్షణం కూడా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం లేదు. ఒక దొంగకు ఎన్ని లక్షణాలు ఉండాలనో, జీవితకాలం జైల్లో ఉండవలసిన వానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు ఈ ప్రబుద్ధునికి ఉన్నాయి. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర కాల్చి తిరల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోత తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మమ్మని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకలారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడా కార్యకర్తల వల్ల పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలించి కొడతారని చెప్పి బోర్ల పక్కన పండబెట్టి తొక్కుదాం. ఇలా ఈయన మీద ఎన్ని సెక్షన్లు పెట్టాలి, ఏ కేసులు పెట్టాలి, రౌడీ షీట్ పెట్టాలన్నా, హిస్టరీ షీట్ పెట్టాలన్నా, ఈయన చరిత్ర ఇది, ఈయన ఘన చరిత్ర ఇది, ఈయన భాషా పాండిత్యం ఇది, ఈయన క్రిమినల్ చరిత్ర ఇది. ఈయన ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు సెక్రటరియట్లో కూర్చుండు. కమాండ్ కంట్రోల్ రూము 6th ఫ్లోర్లో ఈరోజు కూర్చొని రాష్ట్ర పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మా క్యారెక్టర్ గురించి, మా హిస్టరీ గురించి, మా చరిత్ర బయటికి తీస్తారంట, మమ్మల్ని జైల్లోకి పంపుతారంట, మా మీద రౌడీ షీట్లు పెడతారంట. ఈరోజు ఎవరి మీద పెట్టాలి నువ్వు చూపి. నేను ఇదే చెప్తాను. ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ ముందు ఇవాళ నీ గొప్పతనం ఏందో, నీ భాషా పాండిత్యం ఏందో, నీ చరిత్ర ఏందో మేము బయట ఉండి నిలబెడతాం, నేను మాట్లాడతామని చెప్తాను. ఆయన చరిత్ర మొత్తం నాకు తెలుసు కాబట్టి ఈరోజు రాత్రి 11 గంటలకెళ్ళి ఇంటికాడ పోలీసు వాళ్ళని పెట్టిన పరిస్థితి, బయటికి వెళ్ళకుండా. ఖచ్చితంగా ఈ ప్రతి జనానికి చేరేటట్టుగా మేము చేస్తాం. ప్రతి జనం చేతిలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు బాహాటంగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి స్వతంత్రం చేసిన పార్టీ అని, నీతి నిజాయితీ గల పార్టీ అని, ఐడియాలజీకి ఎథిక్స్కు మారల్ పేరు మేమేనని చెప్పి, గాంధీ, మహాత్మా గాంధీ, నెహ్రూజీ వారసులం మేమని చెప్పి ఒక దొంగను ఈరోజు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టారు. ఈరోజు ఏది చూసుకొని నన్ను పొగుడుదాం. ఇంత నేను కూడా పొగుడుతానని అనుకుంటున్నా. నేను కూడా మా ముఖ్యమంత్రి అంత మంచి ముఖ్యమంత్రి ఎవరు లేరని నాకు కూడా చెప్పాలని ఉంది. కానీ ఏది చూసి చెప్పాలి? నేను 89 క్రిమినల్ కేసులు చూసి చెప్పాలన్నా, లేకుంటే వినవాడుతున్నాయి బండ బూతులు చెప్పాలన్నా, పోనీ ఈయనకున్న ఐడియాలజీ గురించి చెప్పాను. ఒకసారి ఐడియాలజీ చరిత్ర చూపెడతా. ఈయనకున్న ఐడియాలజీ అంటే ఏంది? ఐడియాలజీ అంటే రాజకీయ నాయకుని ఒక ప్రాణమస ఉంటుంది. ఈయన దృష్టిలో అసలు ఐడియాలజీ అంటే ఏంది అని ఈయన ఇండియా టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ, ఇది ఇండియా టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఒకసారి. Revanth Reddy, what will you say to those who say that you are a political mercenary and you don't have a core political ideology? Allegiance किसके साथ? मेरा आइडियालॉजी सीधा सादा है. करना, किसानों को मदद करना, पार्टी बदलता है. पार्टी क्या इट्स अ फैसिलिटी. आप अगर पार्टी बदलना ఒక ఫెసిలిటీ అంట. IT एक्सपर्ट
You are working with Infosys or Microsoft. What is the big deal in between Microsoft or Infosys? Your ultimate goal is you wanted to invent something, you wanted to serve something. So it is like that. जब विपक्ष में थे, जब ये समझ रहे थे, तब मोदी जी हमारे खिलाफ कोई भी खड़ा नहीं करना है, खड़ा नहीं होना है, राहुल जी या कांग्रेस पार्टी नहीं रहना है. क्यों नहीं? हम खड़ा होकर दिखाएंगे, हम राहुल जी के साथ खड़ा होकर हम लड़ेंगे. तो ये आइडियोलॉजी ऑल्सो है ना, वन थिंग, गरीब के लिए कुछ काम करना. You are left, you are right, or otherwise you are communist, you are communalist. This is something different from Core ideology. core ideology. So I know what is core ideology, what is student organization, what is political organization or NGO, सब सारे पता है. मगर अल्टीमेटली हर किसी का गोल क्या है? गरीब को कुछ करने के लिए, जो तकलीफ में उनको कुछ इलाज करे, तो वही काम करने के लिए कोशिश कर रहे हैं. क्यों आप ये आइडियोलॉजी का भी ఆమె అనుకుంటుంది ఇసంటోని ముఖ్యమంత్రి చేసిండ్రా అని. आइडियोलॉजी nowadays. ఆ, जब तक क्लोज्ड इकोनॉमी था हिंदुस्तान में, ఏమో ideology చెప్తుండు. अलग थी. जब ओपन इकोनॉमी हो गए, परफॉर्मिंग इटसेल्फ इज एन आइडियोलॉजी टुडे पॉलिटिक्स. ఇప్పుడు జాగ్రత్త తగినండి. तो परफॉर्म करने के लिए कोशिश कर रहे हैं, जनता को कुछ भला करने के लिए हम लोग कोशिश कर रहे हैं. कुछ इलाज करें, तो वही काम करने के लिए कोशिश कर रहे हैं. क्यों आप ये आइडियोलॉजी का भी बोले, गुड्स डिलीवरी इज आइडियोलॉजी. విన్నారా? గూడ్స్ డెలివరీ ఈజ్ ఐడియాలజీ అంటే సంచులు మోసుడు ఐడియాలజీ. అసలు ఐడియాలజీ అంటే ఏందని ఒకసారి వినిపించిన వెనకకు వస్తా. అసలు వాట్ ఈజ్ ఐడియాలజీ? ఇది ఒక నక్సలైట్లు కానీ, ఒక తిరుగుబాటుదారులు కానీ, లేకుంటే ఒక యాక్టివిటీస్లకు దృష్టిలో అసలు ఐడియాలజీ అంటే ఏంది అనేది ఏ విధంగా ఉంటుంది ఐడియాలజీ? ఐడియాలజీ కోసం అసలు ప్రాణాలు ఎందుకు పెడతారు? ఐడియాలజీ కోసం ఎందుకు చచ్చిపోతారు? ఈరోజు అడవిలో ఉన్నవానికి ఒక ఐడియాలజీ ఉంటుంది, కమ్యూనిస్టులకు ఐడియాలజీ ఉంటుంది, కాషాయకారులకు ఒక ఐడియాలజీ ఉంటుంది. అసలు ఐడియాలజీ అనే మూల సూత్రం ఏందో ఒకసారి వినిపిస్తాయి. ఇది మీరు ఇలా తోటలు తగిలి చనిపోవడానికి మనం విన్నాడు పోరాడింది. మీరుండాలి మిత్రమా. దారి చూపే నాయకులు లేకుండా మేమేం చేస్తాం మిత్రమా? మనం ఎన్నోసార్లు దీని గురించి మాట్లాడాం. దారి చూపించడానికి నాయకుల కంటే సిద్ధాంతమే ముఖ్యం. సరైన సిద్ధాంతం ఉంటే మీ తరం నుండి మీకోసం నాయకులు పుట్టుకొస్తారు. సిద్ధాంతం లేని నాయకులే ఎప్పుడు అభిమానుల్ని సృష్టిస్తారో అది అభివృద్ధికి మార్గం చూపించదు. సిద్ధాంతం లేని నాయకులే ఈరోజు వాళ్ళకు అభిమానులు పుడతారు, కానీ అభివృద్ధి ముఖాన ఇది పోనే పోదు, అవినీతి పరులను లేవనెత్తది అని చెప్పేసి ఇది దీని మూల సూత్రం. ఈ మూల సూత్రం ఇది తీసి చూపించిన. ఇప్పుడు ఒరిజినల్గా ఈ దాంట్లో ఈయన దృష్టిలో ఐడియాలజీ అనేది సంచులు మోసుడు. ఇంకోటి కూడా ఇందాం. అసలు ఈయనకు పార్టీలు అంటే ఎట్లా లెక్కలేదో, పార్టీలు అనేది ఎంత ఈజీగా మారుస్తారో ఒకసారి అసలు కాంగ్రెస్ పార్టీ నా దృష్టిలో ఏందో ఒకసారి చూద్దాం. ఇది కూడా ఏమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. అర్థమైందా? ఇది ఇప్పుడు ఈయనకు రాజకీయం అంటే ముఖ్యమంత్రి అంటే ఒక ఉద్యోగం లెక్క, ఒక నౌకర్ లెక్క, జీతం తీసుకున్న లెక్క. సిద్ధాంతం అంటేనేమో సంచులు మోసుడు ఈయన దృష్టిలో. అసోంటిది ఈరోజు స్వతంత్రం చేసినామని చెప్పేసి సిద్ధాంతం కోసం ఈరోజు మేము 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా, మేము బయటికి మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపినా, అనేక పార్టీలు ఈరోజు మమ్మల్ని పిలిచినా మేము పోతలేమంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఐడియాలజీ. సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నాం కాబట్టి. ఎందుకంటే సిద్ధాంతం అంటే ఈరోజు ప్రాణం అసోంటిది. సిద్ధాంతంతో ఏదో ప్రాణమన్న పోతుంది, కానీ మా లోపల ఉన్న సిద్ధాంతం కాదు. అన్ని పార్టీలకు ఒక సిద్ధాంతం ఉంటుంది. కాషాయీకరణకు ఒక సిద్ధాంతం, బీజేపీకి ఒక సిద్ధాంతం, వీఎస్పీకి ఒక సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్కి ఒక సిద్ధాంతం, లాస్ట్ ఎంఐఎంకి ఒక సిద్ధాంతం, ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ప్రతి ఉద్యమకారునికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తారు. కానీ ఈ సిద్ధాంతానికి ఈరోజు ఒక విచిత్రమైన ఇది ఉదాహరణ ఈరోజు తీసుకొని వచ్చిన. ఆ సిద్ధాంతం ఇద్దరికే ఉన్నది భారతదేశంలో. ఒకటి నారా చంద్రబాబు నాయుడుకి ఉన్నది, నెక్స్ట్ రేవంత్ రెడ్డికి ఉన్నది. రేవంత్ రెడ్డి బాహాతంగా చెప్పేసిండు, క్యారింగ్ గూడ్స్, డెలివరింగ్ గూడ్స్ ఈస్ ఐడియాలజీ అని. అంటే సంచులు మోసుడు ఐడియాలజీ అంట. ఆయన పార్టీని ఎట్లా ఇది చేసిందంటే, ఒక ఇన్ఫోసిస్ కంపెనీ, ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఎవరు జీతం ఇస్తేనే వాని దిక్కు పోతా అని. అంటే ఏ పార్టీ నాకు ఆఫర్ ఇస్తే ఆ పార్టీ లెక్క పోతా అని చెప్పేసి
ఈరోజు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన ఒక ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఈరోజు లేదు. ఈరోజు తెలంగాణ ప్రజల ముందు రేవంత్ రెడ్డి అంటే ఏందో బట్టలిప్పి ఈరోజు నిలబెట్టి చూపించిన. ఈరోజు బట్టలిప్పి నిలబెట్టి చూపించిన. ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎవరికైనా ఉండరా ఈరోజు హైకోర్టు ఆర్డర్లు అంటే ఈరోజు లెక్కలేదు, న్యాయ సంఘాలంటే ఈరోజు లెక్కలేదు, అర్థమైందా? న్యాయాధిపతులు అంటే లెక్కలేదు. ఈరోజు ఎవరిని కేసులలో పెడతారు, నువ్వు ఎవరిని జైళ్ళలో పెడతావు? అసలు జైళ్ళలో ఉండాల్సిన వ్యక్తి ఎవడు ఈరోజు? నిన్నగాక మొన్న 21వ తారీఖు రాత్రి ఈ ప్రపంచ దేశాలలో అతి ప్రమాదకరమైన కత్తి ఏదైనా ఉండాలంటే దాన్ని కతానా తల్వార్ అంటారు. ఆ కతానా తల్వార్ను బాజాబ్తా ఈయన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బాజాబ్తా స్టేజ్ మీద హైదరాబాద్కి వచ్చి తల్వారు దిప్పితే ఆయన గురించి మాట్లాడేటోళ్ళు లేడు, కేసులు పెట్టేటోళ్ళు లేడు, పరకరించేటోళ్ళు లేడు. ఆయన గురించి కనీసం ఒక సెక్షన్ మీద కేసు పెట్టే పరిస్థితి కూడా లేదు అసలు. ఆయనేమో ఈరోజు బహాటంగా వదిలేస్తారు. వాస్తవానికి దీంట్లో ఇగో ఇది చూడండి, చూసిండ్రా మీరు? నేను ఎందుకు చెప్తున్నా అంటే హోంమంత్రిగా ఆయన చేసే పని ఏంది? అర్థమైందా? ఈయన మీద కేసులు పెట్టాలి, జైలుకు ఈయనను పంపాలి. ఇవాళ ఈయన మీద కనీసం కేసు పెట్టరు. ఇదే భరత్ గౌడ్ అనేట ఆయన బర్త్డే చేసుకుంటాడు. బర్త్డే చేసుకుంటే ఆయన మీద కేసు పెట్టి ఈరోజు జైలుకు పంపిన పరిస్థితి. నాది ఎగ్జాంపుల్ పెట్టి కేసు పెట్టిన ఆయన భరత్ గౌడ్ అనేట ఆయన బర్త్డే చేసుకొని కేక్ కట్ చేసిండు. కేక్ కట్ చేస్తే ఇది భయంకరమైన కత్తి పట్టుకుందని చెప్పేసి ఫోటో తీస్తే ఆ ఫోటోను సుమోటుగా తీసుకొని రాచకొండ పోలీసు వాళ్ళు భరత్ గౌడ్ను +2 అంటే ఆ బర్త్డేకి వచ్చిన వాళ్ళందరినీ జైలుకు చెంచల్గూడ జైలుకు పంపినటువంటి పరిస్థితి. మరి ఈయన మీద ఎందుకు పట్టుకోరు? ఒకడు మర్డర్ మిస్ అయిపోయింది. ఈరోజు ఈయనను ఎందుకు పట్టుకోరు? ఈయనను ఎందుకు జైల్లో పెట్టారు? ఇంత భయంగా హైదరాబాద్లో తల్వారు పట్టుకొని ఒక ముఖ్యమంత్రి తిరుగుతూ ఉంటే ఇలా గాడిదలు కాస్తుండ్రా? రేవంత్ రెడ్డి 90 ముందు పోలీసులను పెట్టినవేంది? ఇసొంటి పట్టుకోక 90 ముందు పోలీసులను పెట్టుకున్నావేంది? నేను కత్తులు పట్టుకొని తిరుగుతున్నా, తల్వార్లు పట్టుకొని తిరుగుతున్నానా? ఎవరైనా సంపాదించుకు చూసినా? నేను ఏం చేసినా అని చెప్పి నా మీద పోలీసులను పెట్టినాం. ఈరోజు నీ దగ్గర కదా ఉన్నది కథ అంతా, దొంగ పనులు నీ దగ్గర ఉన్నాయి కదా, ఇదంతా అయిపోయింది కదా. ఈరోజు చట్టం అంటే ఎందుకు గౌరవం లేదో ప్రభుత్వానికి నేను చెప్తున్నా. ఈరోజు బట్టలు ఇప్పుదాం. నేను ఎవరిదన్నా డిస్కవరీ అదేదో డిస్టిక్ అని సినిమా టికెట్లో తీసేది ఆన్లైన్లో ఉంటే నేను చూపెడతా. ఈరోజు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఇదేదో ఈయన సినిమా వచ్చింది, ఆ సినిమాకు రేట్లు పెంచడానికి లేదు అని చెప్పింది. కానీ ఈరోజు బాజాబ్తా పట్టి థియేటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండి 450 రూపాయలకి ఈరోజు టికెట్లు అమ్మిపిస్తున్నాడు. 450 రూపాయలు నువ్వు ఆన్లైన్లో ఓపెన్ చేయి. ఈరోజు ఈ ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తుందా? కోర్టులను గౌరవిస్తుందా? మన కోర్టు ఇచ్చిన ఆర్డర్లను గౌరవిస్తుందా అంటే గౌరవిస్తలేదు. ఓపెన్గా ఈరోజు వెబ్సైట్లలో పెట్టి ఈరోజు 450 రూపాయలకు టికెట్. ఈయన జైల్లో ఉండాల్సిన వ్యక్తిని జైళ్ళల్లో పెట్టావు. ఈయన మీద కనీసం కంప్లైంట్ పెట్టావు. ఈయన కనీసం ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయరు, మీరు కేసు కూడా బుక్ చేయరు. నేను హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఈయన మీద. హ్యాబిట్స్ పోలీసు వాళ్ళు ఇవాళ వరకు చర్య తీసుకోకుంటే నేను సివి ఆనంద్కు, ఏసీపీకి, సెంట్రల్ జోన్ డీసీపీకి అందరికీ మెయిల్ చేసిన. లాస్ట్కి ఎన్ఆర్టీఆర్సీకి నిన్న కేసు పెడితే అక్కడ వాళ్ళు నిన్న కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి. కానీ తెలంగాణ పోలీసులు ఇయాటి వరకు మీరు ఎన్లో కూడా ఈరోజు మీరు స్పందించలే. అంటే ఈ తెలంగాణలో పోలీసులు ఉండబట్టి రైతులను లోపటేయనికైనా, యూరియా అడిగితే లోపటేయనికైనా, జీవో 29 కొట్టేయమని అంటే లోపటేయనికైనా, ఈరోజు పరీక్షలు బరాబర్ పెట్టమని అడిగితే లోపటేయనికైనా, ఈరోజు దేనికోసం ఉన్నారు పోలీసు వాళ్ళు? గరీబోళ్ళ ఇండ్లు గులగొడుతుంటే కావాలి గాయనికా మీరు ఉన్నది? పేదోళ్ళ ఇండ్లు గులగొట్టనికా మీరు కావాలి గాయని అనేది? ఇది ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు నడుస్తున్నాయి. గొప్పనికి ఒక ప్రభుత్వం, పేదోనికి ఒక ప్రభుత్వం. ఈరోజు 89 కేసులు ఉన్నోడేమో ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఏ కేసు లేను నా మీదనేమో ఈరోజు పార్టీకెళ్ళి ఎలగొట్టి నన్ను హౌస్ అరెస్టులు లేకుంటే జైళ్ళల్లో పెట్టుడు, కేసులు పెట్టే పని చేస్తూ ఉంటారు. ఈరోజు ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికినటువంటి దొంగ, నాకు ఐడియాలజీ లేదు, నేను సంచులు మోసులేనా ఐడియాలజీ అని చెప్పుకునే ఒక దొంగ, పచ్చి బండ బూతులు తిట్టే ఒక బూతు పురాణి, ఒక స్లమ్లలో కూడా అసొంటి వాళ్ళు తిట్టారు కావచ్చు, తాగిన వాళ్ళు కూడా అట్లా తిట్టారు కావచ్చు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా తిట్టారు కావచ్చు.
ఈరోజు తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది? నా సొంటోడు పోయి ఎక్కడైనా మాట్లాడుతుండా, నా సొంటోడు పోయి ఎక్కడైనా ధర్నా చేస్తుండా, నా సొంటోడు ఎక్కడ రస్తారోక చేయబోతుండా అంటే ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ 30,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ హైదరాబాద్లో తయారైతే ఇక్కడ గాజులు వేసుకున్న రేవంత్ రెడ్డికి పట్టుకునే ధైర్యం ఉండదు, వాళ్ళను చూసే ధైర్యం ఉండదు, వాళ్ళ దిక్కు పోయేనికి పనిచేసే పోలీస్ యంత్రాంగం తెలంగాణలో ఉండదు. కానీ మహారాష్ట్ర పోలీస్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు 6వ తారీఖు నెల వస్తారు, 30,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకుంటారు. ఈరోజు భారతదేశం మొత్తం సరఫరా చేసే అంత డ్రగ్స్ ఈరోజు తెలంగాణలో ఉత్పన్నమవుతుంది. మనం అందరం అనుకుంటాం దావోస్కి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చిండ్రు, ఇక్కడ యువకులకు మొత్తం నౌకర్లు ఇస్తున్నాను అందరూ అనుకుంటారు. దావోస్కి వెళ్ళి తెచ్చింది ఆ కంపెనీ కాదు, డ్రగ్స్ కంపెనీ అని చెప్పి మొన్న అర్థమైపోయింది. ఈరోజు చిన్న కుటీర పరిశ్రమ లెక్క తయారైపోయింది. ఇళ్లల్లో కూర్చొని డ్రగ్స్ తయారు చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి కూడా పట్టుకున్నాడు, ముంబై పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా 30,000 కోట్ల నేను కూడా పట్టుకున్నా అని చెప్పి 5 కిలోల గంజాయి పట్టుకున్నాడు ఇక్కడ స్కూళ్ళల్లో పోయి. అంటే ఈరోజు స్కూళ్ళల్లో నువ్వు విద్యాశాఖ మంత్రి ఉంటావు, నీ విద్యాశాఖలా నీ స్కూల్లో నువ్వు చదువు చెప్పే స్కూళ్ళల్లో నీ వీళ్ళ భార్య బిడ్డలు గొడుగులు మోపించుకుంటారు. ఇది సోషల్ మీడియాలో బయటకు వస్తుంది. అర్థమైందా? వాళ్ళు పోలీసు వాళ్ళతో గొడుగులు మోపించుకుంటారు, గొడుగులు పెట్టించుకొని మోపించుకునే పరిస్థితి ఈరోజు అక్కడికి వచ్చింది. కాబట్టి ఈరోజు వీళ్ళ పోలీసులన్న గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు. ఇంత భయంకరంగా ఈరోజు పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఉన్న సుగుణాల గురించి, ఈ మన రేవంత్ రెడ్డి గారికి ఉన్న పాండిత్యం గురించి, ఆయన మీద ఉన్నటువంటి వీర చరిత్ర గురించి నేను కమాండ్ కంట్రోల్ రూమ్ ముందు కడతా అంటే నా చరిత్ర నువ్వు మాట్లాడద్దు, నా వికృత చేష్టల గురించి నువ్వు పలకనికి వీల్లేదు అని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. నిజంగా ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి అంటోడి తెలంగాణ ముఖ్యమంత్రికి అవసరమా? పాయింట్ నెంబర్ 1. అర్హుడా? పాయింట్ నెంబర్ 2. అయితే ఎందుకు అని మీరు ఖచ్చితంగా వచ్చే ప్రతి ఛానల్లో మీరు కామెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.